జనరల్‌గా మా క్లినిక్‌కి వచ్చే వాళ్ళలో చాలామంది 60+ ఉంటారు. వాళ్ళకి బీపీ ఉంటుంది, షుగర్ ఉంటుంది, థైరాయిడ్ ప్రాబ్లమ్ ఉంటుంది. వాళ్ళు ఫిజిషియన్స్ వాళ్ళని డైటింగ్ చేయమంటారు, ఎక్సర్సైజ్ చేసుకోమంటారు. షుగర్స్ కంట్రోల్ చేసుకోవడానికి డైటింగ్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి. బీపీ మెయింటైన్ చేసుకోవడానికి కూడా ఎక్సర్సైజ్ చేసుకోమంటారు. కానీ వాళ్ళందరికీ మోస్ట్ ఆఫ్ దెమ్ నీ జాయింట్ పెయిన్స్ ఉంటాయి. సో ఈ నీ జాయింట్స్ పెయిన్ వల్ల ఎక్కువ ఎక్సర్సైజ్ చేసినా ఆ పెయిన్స్ ఎక్కువ అవడము, ఆ పెయిన్ ఎక్కువైనప్పుడు బీపీ మరీ ఎక్కువ అవడము. తర్వాత డైటింగ్ అంటారు. డైటింగ్ అంటే ఏం తినాలి, ఏం తినకూడదు చాలా కన్ఫ్యూజనల్ స్టేట్స్లో ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్ వల్ల వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవడం వల్ల నీరసం అవడము, ఆ నీరసం వల్ల సరిగ్గా ఎక్సర్సైజ్ చేసుకోలేకపోవడము, ఆ ఎక్సర్సైజ్ సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల వెయిట్ పెరుగుతుండటము. సో ఇది ఒక విషియస్ సైకిల్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకు మా పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో ఒక మల్టీ మోడల్ అప్రోచ్, అంటే ఒక హోలిస్టిక్ అప్రోచ్ ద్వారా ఫస్ట్ థింగ్ వెయిట్ మేనేజ్మెంట్, అంటే ఏ ఫుడ్ తినాలి, ఏ ఫుడ్ అంటే నీరసం రాకుండా ఏ డైట్ తీసుకుంటే మనం వెయిట్ మెయింటైన్ చేసుకోగలుగుతాం. తర్వాత ప్రాపర్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయాలి. అంటే ఎక్సర్సైజ్ అంటే ఓన్లీ వాకింగ్ ఒకటే కాదండి, కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, యోగా, తర్వాత బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, బ్రెత్ హోల్డింగ్ ఎక్సర్సైజెస్, దాని తర్వాత మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్. అంటే ఇప్పుడు మన మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి మెయిన్గా అక్కడ కార్ట్లేజ్ జరిగి అక్కడ ఇన్ఫ్లమేషన్ అడిగడం వల్ల వాళ్ళకి అక్కడ లిగమెంట్స్ అన్ని డ్యామేజ్ అవ్వడం, మజిల్స్ అన్ని డ్యామేజ్ అవుతుంది. అలాంటి వాళ్ళని వాకింగ్ చేయమంటే చాలా కష్టం. సో ఫస్ట్ థింగ్ మన ట్రీట్మెంట్లో ప్లాస్మా థెరపీ ద్వారా ఆ డ్యామేజ్ అయిన టిష్యూని రీజనరేట్ చేయడము, చేసిన తర్వాత దాని చుట్టుపక్కల మజిల్స్ని, టెండాన్స్ని, లిగమెంట్స్ని ఎలా గట్టిపరచుకోవాలి, దానికి తగ్గ ఎక్సర్సైజెస్ ఏంటి, దాని మీద జాగ్రత్తలు ఏం తీసుకోవాలి, అంటే ఫర్దర్గా డ్యామేజ్ అవ్వకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఆ డ్యామేజ్ అయిన టిష్యూని ఎలా రీజనరేట్ చేసుకోవాలి, ఆ రీజనరేట్ అయిన టిష్యూని ఎలా స్ట్రెంథెన్ చేసుకోవాలి. ఇలా ఒక మల్టీ మోడల్ అప్రోచ్ ద్వారా ఇలా ప్రాబ్లమ్స్ సఫర్ అయ్యే వాళ్ళకి ఒక దీర్ఘకాలిక పరిష్కారం మా ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్లో అవైలబుల్ ఉంది.